ఆయనకు మాకు ప్రత్యేక ధన్యవాదాలు. సోమవారం వీర స్వామి గారు కొద్దిగా ముందుకు వచ్చి పెట్టమ్మా, కొద్దిగా ముందుకు వచ్చి వెలుగులోకి రాలి, దీపం లేదు కదా అట్లా ఉండండి. చూడండి మేడం ఒకసారి మేడం, కొంచెం ముందు రండి, కొద్దిగా ముందు రండి. కనబడతారు వాళ్ళు. అదే ఇది చూడండి అమ్మా ఒకసారి పెట్టేటట్టు చూడండి. చిన్నగా ఒకటి తీసుకుంటాం, కొద్దిగా వెనక జరుపుకోండి కావాలంటే. ఈరోజు నా యొక్క సోమవారం వీర స్వామి వెల్ఫేర్ సొసైటీ 2016లో ఏర్పాటు చేసి ఈరోజు 9వ సంవత్సరంగా కులరహిత సమాజంగా ఉద్యోగస్తులకు, డాక్టర్లకు, టీచర్లకు, అదే సామాజిక ఉద్యమకారులకు, సామాజిక సేవకులకు నా వంతుగా చేయూతను అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే నా కుటుంబంతో పాటుగా మన దేశంలో ఉన్న అంబేద్కర్ పూలే ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతూ నా వంతుగా నేను సేవా కార్యక్రమం, ఒక మనిషిగా పుట్టినందుకు సేవా కార్యక్రమం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇలాంటి ఈ విధానాన్ని ఎలాంటి స్వప్రయోజనాలు లేకుండా నేను ఒక చిన్నపాటి టైర్ల కొట్టు వర్కర్ కాంచి మొదలుకుంటే ఈరోజు డ్రైవర్గా, కార్ డ్రైవర్గా చేసుకుంటూ నా కుటుంబాన్ని కాకుండా నలుగురు కోసం పోరాడుతున్న నా యొక్క ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా మిత్రులందరికీ శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వీరస్వామి చారిటబుల్ ట్రస్ట్ వారు ఆహ్వానం మేరకు ఈరోజు ఈ కార్యక్రమం రావడం జరిగింది. వారు గత 9 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేసి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలబడతారు. వారి కుటుంబంలో అత్యున్నత చదువులు చదివిన వాళ్ళ శ్రీమతి గారు, వారి కూతురు, వారి కొడుకు, అదే కాకుండా ఎంతోమంది పేద విద్యార్థులకు మరి ఆర్థికంగా కూడా కొంత వాళ్ళు బుక్స్ కానీ అవి కానీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీరస్వామి గారు సొదాగా చాలామందికి డ్రైవింగ్ నేర్పించి వాళ్ళకి లైసెన్స్ ఇప్పించి కూడా కొంతమంది జీవనోపాధి కూడా కల్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహణగా గత 9 సంవత్సరాల నుంచి వీరు చేయడం జరిగింది. ఈ సంవత్సరం మమ్మల్ని పిలిచినందుకు వారి కుటుంబానికి, ఆ ట్రస్ట్కు ప్రత్యేక ధన్యవాదాలు. మహబాద్ సంబంధించినటువంటి ఒక ప్రముఖ వ్యక్తి. గత 40 సంవత్సరాలుగా ఎన్నో సామాజిక ఉద్యమాలే కాకుండా తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొని మరి అందరికీ స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి. వాళ్ళ సమాజం కోసం తాను ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో మరి డ్రైవింగ్లో కావచ్చు, అదే కుట్టు మిషన్లో కావచ్చు, మరి చదువులో కావచ్చు, అందరికీ కూడా స్ఫూర్తిదాయకుండా వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఇవాళ సోమవారం వీరస్వామి వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఇలా ఆవిర్భావ దినోత్సవం నాడు అవార్డులు ఇవ్వడం అనేటువంటిది ఒక సాంప్రదాయం తెరలేపిండు. ఎందుకంటే ఈ మహబూబాద్ జిల్లా లోపల ఇంతవరకు కూడా ఎంతో మంది సేవా పురస్కారాలు తీసుకోవడమే తప్ప ఇచ్చే సంస్థలు అనేవి లేవు. కానీ వీళ్ళ మొట్టమొదటిసారి మరి ఘనత దక్కింది సోమవారం వీరస్వామి గారికి. ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారి ఇచ్చినటువంటి ఈ అవార్డులు అయితే ఏదేందో మరి సమాజం లోపల అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఇంకా సమాజం కోసం మంచి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో వారు ఇస్తున్నట్టు ఈ యొక్క కార్యక్రమానికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా సోమవారం వీరస్వామి వెల్ఫేర్ ట్రస్ట్ తరఫున మరి ప్రాయోజితమైన ఎన్నో కార్యక్రమాలు ఉండి ముందు ఇంకా కృషి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సోమవారపు వీరస్వామి గారి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పూట అనేక మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం. ఈ 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ చేస్తున్నటువంటి సామాజిక ఉద్యమకారులని, అదేవిధంగా ఉన్నతాధికారులని సన్మానించడం జరిగింది. వారు ఈ కార్యక్రమాలని ఇదే విధంగా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా వారి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ బిడ్డ గారిని డాక్టర్ గారిని చేయడం, వాళ్ళ సతీమణిని ఉన్నత చదువులు చదివి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దడం ఆయన చేసినటువంటి సేవలకు నిదర్శనం చేసే సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఆయన చేసినటువంటి కృషికి వాళ్ళ కుటుంబాన్ని, ఈ సమాజం అందరూ స్ఫూర్తిదాయకం తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. క్రీస్తులు సోమవారపు వీరస్వామి తండ్రి గారైన గురువయ్య లచ్చమ్మ గారుల జ్ఞాపకార్థం సోమవారపు వీరస్వామి వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేసి ఈనాడు పట్టణంలో ఉన్న ప్రముఖులు, ఉద్యమకారులను అందరినీ కూడా సేవారత్న అవార్డుతో సత్కరించడం చాలా గొప్ప విశేషం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమానికి
మా వంతు సహకారంగా ఎప్పుడైనా అందిద్దానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటాం. ముఖ్యంగా సమాజంలో ఒక సామాజిక లక్షణాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, అదే రకంగా విద్యా వైద్యంపై చైతన్యాన్ని ఇచ్చే విధంగా, అదే రకంగా ఒక సామాజిక స్పృహ ఉంటే మనిషి ఏదైనా సాధించగలరనే ఒక నమ్మకంతో వెల్ఫేర్ సొసైటీని స్థాపించి గత 9 సంవత్సరాల నుండి ఆయనకున్నటువంటి చైతన్యం మేరకు డ్రైవింగ్లో కానీ, కుట్టు మిషన్లో కానీ, తర్వాత అనాథ సంబంధించినటువంటి పిల్లలకు అంటే మేజర్ అయినటువంటి వాళ్ళకు కానీ ఈ రకంగా ఎంతోమందికి ఆయన యొక్క ఈ వెల్ఫేర్ సొసైటీ ద్వారా సేవలు అందిస్తూ ఒక చైతన్యమైనటువంటి పూరితమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి ఘనంగా టీచర్స్ని కానీ, సామాజిక ఉద్యమకారులు కానీ, తర్వాత డాక్టర్ డిఎంహెచ్ఓ గారిని కానీ, ఇలా అనేక రకాలైనటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి ఒక సామాజిక పరమైనటువంటి వ్యక్తుల్ని వాళ్ళ యొక్క స్ఫూర్తిని ఇంకా సమాజంలో తీసుకుపోవడానికి అందరినీ ఘనంగా సన్మానించి వాళ్ళకు మెమోరండం కూడా ఇవ్వడం జరిగింది. వారికి ఈ సందర్భంగా సోమవారపు వీరస్వామి వెల్ఫేర్ సొసైటీ ఆ వీరస్వామి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ